And the next one is group by class. The SQL group by class is used to group rows based on the same value in one or more columns. సో ఎస్క్యూఎల్లో గ్రూప్ బై క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా కాలం ఆర్ కాలమ్స్ తీసుకున్నప్పుడు ఆ కాలంలో ఉన్న రోస్ని గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట బేస్డ్ ఆన్ సేమ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్స్ టేబుల్ తీసుకున్నామంటే ఈ ఫ్రూట్స్ టేబుల్లో ఫ్రూట్ నేమ్ అనే కాలం తీసుకుందాం. ఫ్రూట్ నేమ్ అనే కాలం తీసుకుంటే ఈ కాలంలో ఉన్న రోస్ ఏది ఉన్నాయి, యాపిల్, బనానా, యాపిల్, గ్రేప్స్, బనానా. సో ఈ కాలంలో ఉన్న రోస్ని గ్రూప్ చేయడానికి గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ఇప్పుడు గ్రూపింగ్ అనేది ఎలా జరుగుతుంది, బేస్డ్ ఆన్ సేమ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ తీసుకున్నామంటే యాపిల్ అనేది ఇక్కడ టూ యాపిల్స్ ఉన్నాయి అంటే టూ సేమ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో ఆ టూ యాపిల్స్ని వన్ గ్రూప్గా ఫామ్ చేస్తాం యాజ్ యాపిల్ గ్రూప్. అండ్ నెక్స్ట్ తీసుకున్నామంటే బనానా అనేది టూ సేమ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. బనానా టూ సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఆ టూ సేమ్ వాల్యూస్ని వన్ గ్రూప్గా ఫామ్ చేస్తాం యాజ్ బనానా గ్రూప్. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా ఉంది అంటే గ్రేప్స్ ఉందన్నమాట, ఓన్లీ వన్ ఉంది. సో ఆ వన్ వాల్యూని వన్ గ్రూప్గా ఫామ్ చేస్తాం యాజ్ గ్రేప్స్ గ్రూప్. సో ఇట్లా 5 రోస్ని 3 గ్రూప్స్గా ఫామ్ చేసినాం యూజింగ్ గ్రూప్ బై క్లాస్ బేస్డ్ ఆన్ సేమ్ వాల్యూ. And it is commonly used with aggregate functions like count, sum, average, max, min to perform calculations on each group of data. అంటే ఇక్కడ గ్రూప్ చేసి ఉంటాం కదా డేటాని, ఆ డేటా పైన క్యాల్కులేషన్స్ పర్ఫామ్ చేయడానికి దీన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్తో యూజ్ చేస్తాం అనమాట. సో గ్రూప్ బై క్లాస్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్తో యూజ్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ గ్రూప్ చేసిన డేటా పైన ఏదైనా క్యాల్కులేషన్ పర్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంట్ తీసుకున్నామంటే ఇప్పుడు యాపిల్లో ఎన్ని కౌంట్స్ ఉన్నాయి, 2. బనానా కౌంట్ 1 ఉన్నాయి, 2. గ్రేప్ కౌంట్ ఎంత, 1. ఇలా కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, బనానాస్ ఎన్ని ఉన్నాయి, గ్రేప్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ గ్రూప్ బై క్లాస్ సింటాక్స్ చూసుకున్నామంటే సెలెక్ట్ కాలమ్ నేమ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై కాలమ్ నేమ్. ఇక్కడ కాలమ్ నేమ్ అంటే ఏ కాలమ్ని అయితే మనం గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్. అగ్రిగేట్ ఫంక్షన్ అంటే మనం ఏ అగ్రిగేట్ ఫంక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటామో ఆ అగ్రిగేట్ ఫంక్షన్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై మనం ఏ కాలమ్ని అయితే గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ క్వెరీ తీసుకున్నప్పుడు సెలెక్ట్ ఫ్రూట్ నేమ్. ఇప్పుడు నేను ఫ్రూట్ నేమ్ అనే కాలమ్ని గ్రూప్ బై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రూట్ నేమ్ ఇప్పుడు కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ పర్ఫామ్ చేద్దాం. కౌంట్ ఆఫ్ ఫ్రూట్ నేమ్. సో ఫ్రమ్ ఫ్రూట్స్ గ్రూప్ బై ఫ్రూట్ నేమ్. సో ఫ్రూట్ నేమ్ అనే కాలమ్ని గ్రూప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి గ్రూప్ బై ఫ్రూట్ నేమ్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నామంటే ఇప్పుడు గ్రూప్ బై యూజ్ చేసినాం కాబట్టి ఫ్రూట్ నేమ్ కాలంలో ఏముంటుంది, ఇక్కడున్న 5 రోస్ ఆఫ్ వాల్యూస్ని 3 రోస్గా రిజల్ట్స్లో చూపిస్తుంది. గ్రూప్ చేసి 3 రోస్గా రిజల్ట్గా చూపిస్తుంది. ఇప్పుడు కౌంట్ ఫంక్షన్ ఒక్కొక్క గ్రూప్ పై పర్ఫామ్ అవుతుంది. ఇప్పుడు యాపిల్ గ్రూప్ తీసుకున్నామంటే యాపిల్ గ్రూప్ పైన పర్ఫామ్ అవుతుంది కౌంట్ ఫంక్షన్. ఇప్పుడు యాపిల్ గ్రూప్లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి, 2 యాపిల్స్ ఉంటాయి. సో కౌంట్ ఎంత, 2. ఇప్పుడు బనానా గ్రూప్ పైన కౌంట్ పర్ఫామ్ చేసినామంటే బనానా గ్రూప్స్లో ఎన్ని బనానాస్ ఉంటాయి, 2 బనానాస్ ఉంటాయి. సో కౌంట్ 2. ఇప్పుడు గ్రేప్స్ గ్రూప్ తీసుకున్నామంటే గ్రేప్స్ గ్రూప్లో ఎన్ని గ్రేప్స్ ఉంటాయి, ఓన్లీ 1 గ్రేప్. సో కౌంట్ 1. ఇలా. సో ఇప్పుడు గ్రూప్ బై క్లాస్ని రియల్ డేటా సెట్తో ప్రాక్టీస్ చేద్దాం. గ్రూప్ బై క్లాస్ సింటాక్స్ చూసుకున్నామంటే సెలెక్ట్ కాలమ్ నేమ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై కాలమ్ నేమ్. సో ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్లో ఏదైనా తీసుకున్నామంటే ఏదైనా కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం. స్టేటస్ కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో గ్రూప్ బై క్లాస్ని స్టేటస్ కాలమ్ పైన పర్ఫామ్ చేసి ఈ స్టేటస్ కాలమ్స్లో ఉన్న రోస్ని గ్రూప్ చేద్దాం. సో క్వెరీ ఏముంటుంది అప్పుడు, సెలెక్ట్ కాలమ్ నేమ్ ఏంటి, స్టేటస్, అగ్రిగేట్ ఫంక్షన్ ఏది పర్ఫామ్ చేద్దాం, కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ పర్ఫామ్ చేద్దాం. కౌంట్ ఆఫ్ స్టేటస్ ఫ్రమ్ టేబుల్ పాత్ గ్రూప్ బై స్టేటస్. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేసామంటే
స్టేటస్ కాలంలో ఉన్న రోస్ని గ్రూప్స్గా ఫామ్ అవుతుంది అనమాట. సో టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 5 గ్రూప్స్ ఉన్నాయి. క్యాన్సిల్డ్, కంప్లీట్, ప్రాసెసింగ్, రిటర్న్డ్, షిప్డ్. సో క్యాన్సిల్డ్ ఎన్ని ఉన్నాయని వాటి కౌంట్, కంప్లీట్ ఎన్ని ఉన్నాయని వాటి కౌంట్, ప్రాసెసింగ్ ఎన్ని ఉన్నాయని వాటి కౌంట్, రిటర్న్డ్ ఎన్ని ఉన్నాయని వాటి కౌంట్, షిప్డ్ ఎన్ని ఉన్నాయని వాటి కౌంట్ని అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి కౌంట్ చేసినాం అనమాట. సో ది కాలం నేమ్ స్టేటస్, ఈ కాలంకి నేమ్ ఏం లేదు కాబట్టి ఒకవేళ నేమ్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అలియాస్ యూజ్ చేసి ఇవ్వచ్చు. అలియాస్ టోటల్ కౌంట్ అనేది టోటల్ కౌంట్ ఇచ్చామంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ కాలంకి ఒక నేమ్ వస్తుంది అనమాట, టోటల్ కౌంట్ అని. సో ఇలా గ్రూప్ బై క్లాస్ అనేది ఎందుకు. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్డర్ బై. SQL order by is used to sort the result set of a query in either ascending or descending order. సో SQLలో ఆర్డర్ బై అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా క్వెరీ రన్ చేసినప్పుడు రిజల్ట్స్లో వచ్చే టేబుల్ ఏదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఆర్డర్ బై సింటాక్స్ చూసుకున్నామంటే సెలెక్ట్ కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై కాలం నేమ్. ఈ కాలం నేమ్ తర్వాత అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలా, డిసెండింగ్ ఆర్డర్ సార్ట్ చేయాలా అనేది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కీవర్డ్స్ యూజ్ చేసి ఇక్కడ కాలం నేమ్ తర్వాత ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నామంటే ఇప్పుడు నేము, డిపార్ట్మెంట్, శాలరీ ఈ 3 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ 3 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ శాలరీ కాలం డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తామన్నమాట. దానికి క్వెరీ చూసుకున్నామంటే సెలెక్ట్ నేము, డిపార్ట్మెంట్, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఆర్డర్ బై. నేను శాలరీ కాలం యూజ్ చేసి సార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి శాలరీ, డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ కీవర్డ్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నామంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గర్ 1 టు స్మాలర్ 1 కాబట్టి ఇక్కడ హైయెస్ట్ శాలరీ ఏది ఉంది 75,000. సో నేమ్ ఏది ఈమా అండ్ డిపార్ట్మెంట్ ఐటీ అండ్ 75,000. నెక్స్ట్ వన్ ఏది ఉంది 70. సో ఇలా డిసెండింగ్ ఆర్డర్లో ఇలా రిజల్ట్ సెట్లో టేబుల్లో ఉన్న డేటా అనేది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆర్డర్ బైని రియల్ పబ్లిక్ డేటాతో ప్రాక్టీస్ చేద్దాం. సో ఆర్డర్ బై సింటెక్స్ చూసుకున్నామంటే సెలెక్ట్ కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్. సో ఆ సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ని మనం సార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ కాలం యూజ్ చేసి సార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇక్కడ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలా, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలా అని ఇక్కడ ఇస్తామన్నమాట లాస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్ తీసుకున్నామంటే సో ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్లో యూజర్ ఐడి, స్టేటస్, జెండర్ ఈ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. బేస్డ్ ఆన్ యూజర్ ఐడి నేను ఈ 3 కాలమ్స్ని సార్ట్ చేస్తాను అనమాట యూజింగ్ ఆర్డర్ బై. ఎలా చేస్తాను చూడండి. ఇప్పుడు 3 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ యూజర్ ఐడి, స్టేటస్, జెండర్ తీసుకుంటాం. స్టేటస్, జెండర్ ఫ్రమ్ టేబుల్ పాత్ 5 మంది ఆర్డర్స్ కాబట్టి కాపీ చేసుకుందాం. బ్యాక్టిక్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 3 కాలమ్స్ని నేను ఇప్పుడు రన్ చేయాలన్నమాట. సో ఈ 3 కాలమ్స్ని నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. సో ఈ 3 కాలమ్స్ని ఈ యూజర్ ఐడి యూజ్ చేసి సార్ట్ చేస్తాను అనమాట. దానికి మనం ఏం యూజ్ చేస్తాం, ఆర్డర్ బై యూజర్ ఐడి. సో మనం ఇక్కడ ఏది ఇప్పుడు ఆర్డర్ బై తర్వాత ఇప్పుడు యూజర్ ఐడి ఉంది కదా. సో యూజర్ ఐడి తర్వాత మనం ఏది ఇవ్వలేదంటే అసెండింగ్ ఆర్డర్లో చేయాలా, డిసెండింగ్ ఆర్డర్లో చేయాలని ఏది ఇవ్వలేదంటే అది డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది అనమాట రిజల్ట్. ఇప్పుడు మనం చూసుకున్నామంటే డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ చిన్నది ఉంటుంది చూడండి, యూజర్ ఐడి 1 ఇది చిన్నదాంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం ఏది ఇవ్వలేదంటే మనం స్పెసిఫిక్గా ఏదైనా ఇచ్చినామంటే ఏది ఇస్తామో ఆ ఆర్డర్లో సార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తాను. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చానంటే ఆ 3 కాలమ్స్ అనేది బేస్డ్ ఆన్ యూజర్ ఐడి డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. సో ఇలా. And the next one is having class. The SQL having class filters the results of grouped data after using the group by class. సో ఎస్క్యూఎల్లో హ్యావింగ్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసిన తర్వాత రోస్ని గ్రూప్ చేస్తాం. సో ఆ గ్రూప్ డేటాని ఫిల్టర్ చేయడానికి హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేర్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం, రోస్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ హ్యావింగ్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం,
గ్రూప్ బై క్లాస్ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసిన తర్వాత ఆ గ్రూప్ డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట హ్యావింగ్ క్లాస్. సో హ్యావింగ్ క్లాస్ అనేది గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసిన తర్వాత హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. It is used with aggregate functions such as sum, count or average to display only those groups that meet specific conditions. సో ఇప్పుడు గ్రూప్ చేసిన డేటా ఉంటుంది కదా, ఆ గ్రూప్ చేసిన డేటా ఇక్కడ స్పెసిఫిక్ కండిషన్ ఇస్తామన్నమాట హ్యావింగ్ క్లాస్లో. సో ఆ గ్రూప్ డేటాలో ఏ గ్రూప్ అయితే ఆ స్పెసిఫిక్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో ఓన్లీ ఆ గ్రూప్ని మాత్రమే డిస్ప్లే చేస్తామన్నమాట. సో ఇక్కడ సింటాక్స్ చూసుకున్నామంటే సెలెక్ట్ కాలమ్ నేము అగ్రిగేట్ ఫంక్షను ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై. సో సేమ్ గ్రూప్ బై క్లాస్కి ఎలా ఉంటుందో సింటాక్స్ అలానే ఉంటుంది. లాస్ట్లో హ్యావింగ్ కండిషన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎలా ఉంటుంది, డిస్ప్లే ఎలా చేస్తుంది, ఏ గ్రూప్స్ని డిస్ప్లే చేస్తుంది, ఏ గ్రూప్స్ అయితే ఆ హ్యావింగ్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందో ఆ గ్రూప్స్ మాత్రమే అవుట్పుట్ రిజల్ట్స్లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ తీసుకున్నామంటే ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్ ఐడి, కస్టమర్, ప్రోడక్ట్, అమౌంట్, ఈ టేబుల్ తీసుకున్నామంటే ఇప్పుడు క్వెరీ చూడండి. సెలెక్ట్ కస్టమర్, ఇప్పుడు కస్టమర్తో గ్రూప్ బై చేస్తున్నాం, కస్టమర్ కాలమ్ యూజ్ చేసి గ్రూప్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ అమౌంట్ యాజ్ టోటల్ అమౌంట్ ఫ్రమ్, ఇప్పుడు యాజ్ ఎందుకు యూజ్ చేసినాం, ఈ సమ్ ఆఫ్ అమౌంట్ కాలమ్ని టోటల్ అమౌంట్ అనే నేమ్తో టెంపరవరీగా అలియాస్ యూజ్ చేసి అక్కడ కాలమ్ నేమ్ ఇచ్చినాం అనమాట. ఫ్రమ్ ఆర్డర్స్ గ్రూప్ బై కస్టమర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 300. అంటే ఇప్పుడు కస్టమర్ యూజ్ చేసి గ్రూప్ చేసుకుందాం. ఇప్పుడు గ్రూప్ అంటే ఏదేది అవుతుంది, అలైస్ ఇది ఒక గ్రూప్ అవుతుంది, అండ్ బాబ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది, అండ్ చార్లీ అనేది ఒక గ్రూప్ అవుతుంది అనమాట. సో ఇలా 3 గ్రూప్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏ గ్రూప్ అయితే ఈ హ్యావింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో, ఈ హ్యావింగ్ కండిషన్ని ఆ గ్రూప్ మాత్రమే అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో అలీస్ ఇప్పుడు అలీస్ తీసుకున్నామంటే, ఫస్ట్ గ్రూప్ తీసుకున్నామంటే, సో సమ్ ఆఫ్ అమౌంట్ ఏమవుతుంది, 100 + 200 300, 300 + 130 430. సో కండిషన్ ఏమవుతుంది, 430 ఈజ్ గ్రేటర్ దెన్ 300. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అది అవుట్పుట్లో డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ అయితే బాబ్ తీసుకున్నామంటే సమ్ ఆఫ్ అమౌంట్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 మెంబర్స్ ఉన్నారు. సో 150 + 250 400. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి 400 ఈజ్ గ్రేటర్ దెన్ 300. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అవుట్పుట్లో డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ చార్లీ, ఇప్పుడు చార్లీ తీసుకున్నామంటే 120 + 180, టోటల్ ఎంత 300. 300 ఈజ్ గ్రేటర్ దెన్ 300. కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో డిస్ప్లే అవ్వదు. సో అలా ఇప్పుడు గ్రూప్ చేసిన. సో ఇప్పుడు హ్యావింగ్ క్లాస్ని రియల్ పబ్లిక్ డేటా సెట్తో ప్రాక్టీస్ చేద్దాం. సో హ్యావింగ్ క్లాస్ సింటాక్స్ చూసుకున్నామంటే సెలెక్ట్ కాలమ్ నేమ్ అగ్రిగేట్ ఫంక్షన్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై. సో మనం ఏదైతే గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ హ్యావింగ్ కండిషన్. సో ఇక్కడ గ్రూప్ బై తర్వాత కండిషన్ ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్ తీసుకున్నామంటే ఇప్పుడు నేను యూజర్ ఐడీస్ని గ్రూప్ చేస్తాను. సో డిఫరెంట్ యూజర్ ఐడీస్ ఉంటాయి. సో ఆ యూజర్ ఐడీస్ అన్నింటిని గ్రూప్ చేస్తా. ఏ యూజర్ ఐడి అయితే లెస్ దాన్, ఇప్పుడు 14 అనుకోండి, లెస్ దాన్ 100. సో ఇలా ఉంటాయి కదా. ఏ యూజర్ ఐడి అయితే లెస్ దాన్, ఇప్పుడు ఇదైతే 300 ఉంది. సో అలా కాకుండా ఏ యూజర్ ఐడీస్ అయితే లెస్ దాన్ 100 ఉంటాయో ఆ యూజర్ ఐడీస్ని మాత్రం గ్రూప్ చేస్తా. సో దానికి క్వెరీ రన్ చేద్దాం. చూసుకున్నామంటే సెలెక్ట్ యూజర్ ఐడి ఫ్రమ్ టేబుల్ పాత్ గ్రూప్ బై యూజర్ ఐడి. సో కండిషన్ ఏం పెడతాను, ఏ యూజర్ ఐడి అయితే 100 కన్నా తక్కువ ఉంటుందో ఆ యూజర్ ఐడీస్ని మాత్రమే నేను అవుట్పుట్లో డిస్ప్లే చేస్తాను అనమాట. సో హ్యావింగ్ కండిషన్ ఏం పెడతాను, యూజర్ ఐడి ఈజ్ లెస్ దెన్ 100. సో ఇప్పుడు యూజర్ ఐడితో అన్నీ గ్రూప్ అవుతాయి అనమాట. యూజర్ ఐడిలో ఉన్న యూజర్ ఐడీస్ అన్నీ గ్రూప్ బై యూజ్ చేసి గ్రూప్ చేశాను. ఏ యూజర్ ఐడీస్ అయితే 100 కన్నా లెస్ దెన్ ఉంటుందో ఆ యూజర్ ఐడీస్ని మాత్రమే నేను అవుట్పుట్లో డిస్ప్లే చేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నామంటే ఏ యూజర్ ఐడీస్ ఓన్లీ రిజల్ట్లో గ్రూప్ అయి ఉంటాయి, ఓన్లీ లెస్ దెన్ 100. సో లెస్ దెన్ 100 ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. సో ఇవన్నీ గ్రూప్ అనమాట. సో 14 అనేది 1 గ్రూప్, 16 అనేది 1 గ్రూప్ యూజర్ ఐడీస్. సో దీనిపైన కూడా మనం ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయాలన్నా కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నామంటే
ఇప్పుడు 14 అనేది 14 యూజర్ ఐడి అనేదాన్ని ఒక గ్రూప్గా తీసుకున్నాం. సో దానిపైన మనం కౌంట్ పర్ఫామ్ చేయొచ్చు. కౌంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 14 అండ్ యూజర్ ఐడీస్ ఎన్ని ఉన్నాయని మనం కౌంట్ చేయాలనుకున్నప్పుడు ఆ గ్రూప్లో కౌంట్ ఆఫ్ యూజర్ ఐడి అని పెట్టినామంటే అది కౌంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నామంటే సో లెస్ దెన్ 100 యూజర్ ఐడీస్ని మాత్రమే డిస్ప్లే చేస్తూ ఆ యూజర్ ఐడీస్కి కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ పర్ఫామ్ చేసినాను అనమాట. ఇప్పుడు సో 14 అనే గ్రూప్లో 14 అనే యూజర్ ఐడి గ్రూప్లో ఎన్ని ఉన్నాయి? 14s 4 ఉంటాయి. 16 ఎన్ని ఉన్నాయి? 2. అలా గ్రూప్ చేసి వాటిపైన కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ పర్ఫామ్ చేసినాను అనమాట. And the next one is joins. SQL joins are used to combine data from 2 or more tables based on a related column. సో ఎస్క్యూఎల్లో జాయిన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా 2 టేబుల్స్ని జాయిన్ చేయడానికి అనమాట. అంటే 2 టేబుల్స్లో ఉన్న డేటాని జాయిన్ చేయడానికి బేస్డ్ ఆన్ రిలేటెడ్ కాలం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకున్నామంటే 2 టేబుల్స్లో టేబుల్ 1 టేబుల్ 2లో కామన్గా ఏదైనా 1 కాలం ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్స్లో కామన్గా ఏ కాలం ఉంది? డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్గా ఉందన్నమాట కాలం. సో ఇలా కామన్గా ఉంటే ఆ 2 టేబుల్స్ని జాయిన్ చేయొచ్చు అనమాట. సో ఆ 2 టేబుల్స్లో ఉన్న డేటాని కంబైన్ చేయడానికి జాయిన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ చూసుకున్నామంటే సెలెక్ట్ కాలం నేము ఆర్ కాలం నేమ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ టేబుల్ 1 జాయిన్ టేబుల్ 2 ఆన్ ఇక్కడ కండిషన్ ఇస్తామన్నమాట. సో అదే టేబుల్ 1 డాట్ కాలం నేమ్. ఈ కాలం నేమ్ అంటే ఆ కామన్గా ఉన్న కాలం నేమ్. టేబుల్ 2 డాట్ కాలం నేమ్ ఆ కామన్గా ఉన్న కాలం నేమ్ అనమాట. సో జాయిన్స్ అనేది మెయిన్గా 4 టైప్స్ ఉంటుంది. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్. సో ఫుల్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ రిటర్న్స్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. అంటే ఇప్పుడు ఈ కామన్ కాలం ఉంటుంది కదా, ఈ కామన్ కాలం అనేది రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రం ఉండే రోస్ మాత్రమే రిటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో తీసుకున్నామంటే ఇప్పుడు ఫస్ట్ రో తీసుకున్నామంటే డిపార్ట్మెంట్ ఐడి 10 ఉంది. డిపార్ట్మెంట్ ఐడి 10 ఉంది. సో రెండు మ్యాచ్ అయింది కాబట్టి ఈ కాలం మొత్తం జాయిన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నామంటే ఇప్పుడు సింటాక్స్ ఏం తీసుకున్నాం? సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలం సెలెక్ట్ అవుతుంది ఫ్రమ్ టేబుల్ 1 ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 ఆన్ కండిషన్ ఏం పెట్టినాం? టేబుల్ 1 డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఇప్పుడు 10 ఈక్వల్ అయింది కాబట్టి ఫస్ట్ది రిటర్న్ అయింది. 20 ఈక్వల్ అయింది కాబట్టి సెకండ్ది రిటర్న్ అయింది. 30 ఈక్వల్ కాబట్టి థర్డ్ రో రిటర్న్ అయింది. సో ఇలా ఇన్నర్ జాయిన్లో ఏమవుతుంది? ఎప్పుడైతే ఆ టూ కాలమ్స్ మ్యాచ్ అవుతుందో ఆ రోస్ మాత్రమే రిటర్న్ అవుతుంది. బట్ ఇక్కడ లెఫ్ట్ జాయిన్ తీసుకున్నామంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని డేటా రిటర్న్ అవుతుంది. రైట్ టేబుల్లో మాత్రం ఆ డిపార్ట్మెంట్ ఐడీస్ మ్యాచ్ అయ్యే డేటా మాత్రమే రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నామంటే ఇప్పుడు చూడండి లెఫ్ట్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి 1 2 3 4 ఉంది కదా, ఆ ఎంప్లాయీ ఐడి మొత్తం వచ్చేసింది అనమాట. లెఫ్ట్ టేబుల్ మొత్తం రిటర్న్ అయ్యింది. బట్ ఇక్కడ రైట్ టేబుల్ తీసుకున్నామంటే ఓన్లీ మ్యాచ్ అయినవి మాత్రం ఉన్నాయి. ఏది? ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్. అవి మాత్రం అవుతుంది. ఇంక రిమైనింగ్ ఆ మ్యాచ్ అవ్వని ప్లేస్లో మనం ఏం పెడతామంటే నల్ పెడతాం అనమాట. ఆ మ్యాచ్ అవ్వని ప్లేస్లో ఏం పెడతాం? నల్ పెడతాం అనమాట. నల్. సో రైట్ జాయిన్ అంటే ఆపోజిట్ టు లెఫ్ట్ జాయిన్ అనమాట. సో రైట్ జాయిన్లో ఏమవుతుంది? రైట్ టేబుల్లో ఉన్న ఆల్ డేటా రిటర్న్ అవుతుంది. లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా అనేది ఎలా ఉంటుంది? ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఐడీస్ మ్యాచ్ అవుతుందో ఆ డేటా మాత్రం రిటర్న్ అవుతుంది అనమాట. సో ఫుల్ జాయిన్ అంటే రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా మొత్తం రికార్డ్స్ రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ 3 రోస్ మ్యాచ్ అయింది కాబట్టి 3 రోస్ రిటర్న్ అయింది. నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ అప్లై అయ్యింది, మళ్ళీ రైట్ జాయిన్ అప్లై అయింది. సో ఇలా అనమాట జాయిన్. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద టైప్ జాయిన్స్లో ఇన్నర్ జాయిన్ని రియల్ పబ్లిక్ డేటా సెట్తో ప్రాక్టీస్ చేద్దాం. సో ఇన్నర్ జాయిన్ అంటే 2 టేబుల్స్లో ఉన్న డేటాని జాయిన్ చేయడం కాబట్టి ఆల్రెడీ ఆర్డర్స్ టేబుల్ని టేబుల్ 1గా కన్సిడర్ చేసుకుందాం. టేబుల్ 2గా ఏదైనా ఇప్పుడు ద లుక్ కామర్స్ డేటా సెట్లో ఉన్న ఏదైనా వేరే టేబుల్ తీసుకుందాం. సో ప్రోడక్ట్ ఐటమ్స్ అనే టేబుల్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుంటాను అనమాట. దాన్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటాం. సో ఈ ఆర్డర్స్ ఐటమ్ని టేబుల్ 2గా కన్సిడర్ చేద్దాం. ఆర్డర్స్ని టేబుల్ 1గా కన్సిడర్ చేసి ఈ 2 టేబుల్స్ని ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి జాయిన్ చేస్తాను అనమాట.
సో జాయిన్ ఆపరేషన్ యూజ్ చేయాలంటే రెండింటిలో కామన్గా ఒక కాలం నేమ్ ఉండాలి కాబట్టి రెండింటిలో కామన్గా ఏది ఉంది, యూజర్ ఐడి ఉంది. చూడండి, ఆర్డర్ ఐటమ్స్లో యూజర్ ఐడి ఉంది, ఆర్డర్స్లో కూడా యూజర్ ఐడి ఉంది, ఆర్డర్స్లో కూడా యూజర్ ఐడి ఉంది. సో యూజర్ ఐడి కాలం బేస్ చేసుకొని 2 కాలమ్స్ని ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి జాయిన్ చేద్దాం. సో ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే సెలెక్ట్ కాలమ్ నేమ్స్, column name or column names from table 1 inner join table 2 on table 1 dot column name equal to table 2 dot column name. సో ఇక్కడ కాలమ్ నేమ్ ఏదంటే సేమ్ కామన్గా ఉన్న కాలమ్ నేమ్ అనమాట. సో ఇప్పుడు క్వెరీ చూసుకుంటే సెలెక్ట్, సో నేను అన్ని కాలమ్స్ని జాయిన్ చేసేస్తాను అనమాట. స్పెసిఫిక్గా ఏ కాలమ్ వద్దు, అన్ని కాలమ్స్ని జాయిన్ చేస్తాను. సో దానికి స్టార్ యూస్ చేస్తాను. ఫ్రమ్ టేబుల్ 1 అన్నప్పుడు టేబుల్ 1 పాత్ అనమాట, ఆర్డర్స్ టేబుల్ పాత్. సో బ్యాక్ టిక్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. పాత్ ఇన్నర్ జాయిన్, నెక్స్ట్ టేబుల్ 2 కాబట్టి టేబుల్ 2 పాత్, టేబుల్ 2 ఏది ఆర్డర్ ఐటమ్స్ కాబట్టి టేబుల్ 2 పాత్. సో ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 ఆన్, ఇప్పుడు కండిషన్ అనమాట. సో టేబుల్ 1 డాట్ కాలమ్ నేమ్, టేబుల్ 1 అన్నప్పుడు టేబుల్ 1 పాత్, డాట్ టేబుల్ 1 పాత్, బ్యాక్ టిక్ సింబల్ రిప్రజెంట్ చేయాలి. టేబుల్ 1 డాట్ కాలమ్, కామన్గా ఉన్న కాలమ్ నేమ్ ఏది, యూజర్ ఐడి ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ కాలమ్ నేమ్ కాబట్టి టేబుల్ 2 ఒక పాత్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. డాట్ కామన్గా ఉన్న కాలమ్ నేమ్ యూజర్ ఐడి. సో ఇది అనమాట క్వెరీ. సో 2 టేబుల్స్లో ఉన్న డేటా మొత్తాన్ని, స్టార్ అంటే ఆల్ కాలమ్స్ కాబట్టి మొత్తం డేటాని ఇప్పుడు జాయిన్ చేస్తాను అనమాట యూజింగ్ ఇన్నర్ జాయిన్. ఈ సింటాక్స్ బేస్ చేసుకుంటే ఇప్పుడు ఈ కాలమ్ నేమ్ కాబట్టి అన్నీ స్టార్ట్ చేసుకున్నా. ఫ్రమ్ టేబుల్ 1, టేబుల్ 1 అన్నప్పుడు టేబుల్ 1 పాత్, ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 పాత్, మళ్ళీ ఆన్ టేబుల్ 1 డాట్ కాలమ్ నేమ్, ఏ కాలమ్ అయితే కామన్గా ఉంటుందో ఆ కాలమ్ నేమ్ అనమాట. సో ఇక్కడ రోస్ తీసుకుంటే, ఇప్పుడు ఈ టేబుల్స్లో తీసుకున్నామంటే రోస్ చాలా ఉన్నాయన్నమాట, 1,25,000 ఉన్నాయన్నమాట. సో నేను స్పెసిఫిక్గా అన్ని కాలమ్స్ అన్ని రోస్ని జాయిన్ చేయకుండా ఓన్లీ లిమిట్ అప్లై చేసి ఓన్లీ 100 రోస్ని మాత్రం జాయిన్ చేస్తా. సో ఇప్పుడు రన్ చేసినామంటే 100 రోస్ అనేది 2 టేబుల్స్లో ఉన్న మొత్తం డేటా జాయిన్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నామంటే టేబుల్ 2 టేబుల్ 1 అనేది జాయిన్ అయ్యి ఉంటుంది. And the final one is data quality checks in SQL. సో ఏదైనా డేటా మిస్ అయిందా అని తెలుసుకోవడం కోసం మిస్సింగ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో ఇది వన్ టైప్ ఆఫ్ చెక్. ఏదైనా డేటా రిపీటెడ్ అయ్యిందా అని ఫైండ్ అవుట్ చేయడానికి డూప్లికేట్స్ అంటే రిపీటెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తామంట. ఇది వన్ టైప్ ఆఫ్ చెక్. ఏదైనా డేటా ఇన్వాలిడ్గా ఉందా అని చెక్ చేయడానికి అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇది ఒక చెక్. ఇలా 3 టైప్స్, మెయిన్గా 3 టైప్స్ ఉంటాయన్నమాట చెక్స్. సో మిస్సింగ్ వాల్యూస్ అంటే నల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్వెరీ యూజ్ చేస్తాం. సో ఏదైనా డేటా రిపీటెడ్ అయిందా అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్వెరీ యూజ్ చేస్తాం. ఏదైనా డేటా ఇన్వాలిడ్ ఉందా అన్న దానికి ఈ క్వెరీ యూజ్ చేస్తాం. సో ఏదైనా కాలం, స్పెసిఫిక్ కాలం తీసుకున్నప్పుడు ఆ కాలంలో ఉన్న నల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్వెరీ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ అనే కాలం పైన పర్ఫామ్ చేసినామంటే ఆ క్వెరీని, సో ఎన్ని నల్ వాల్యూస్ ఉంటాయో ఆ నల్ వాల్యూస్ యొక్క కౌంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది కాబట్టి సో కౌంట్ ఎంత వస్తుంది, 1. ఇప్పుడు ఓన్లీ బిగ్ క్వెరీలో అవైలబుల్ ఉంటుందన్నమాట కౌంట్ ఇఫ్. ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ ఒకేసారి మల్టిపుల్ కాలమ్ పైన కౌంట్ ఇఫ్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు, అంటే ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ పైన నల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని ఉన్నాయని అనుకున్నప్పుడు అప్పుడు కౌంట్ ఇఫ్ యూస్ చేసి ఈ క్వెరీ రన్ చేసినప్పుడు ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న నల్ వాల్యూస్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా డేటా రిపీటెడ్ అయిందని చెక్ చేయడానికి డూప్లికేట్ ఫైండ్ అవుట్ చేసి చెక్ చేస్తామన్నమాట. సో డూప్లికేట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్వెరీ రన్ చేస్తాం. ఇప్పుడేమవుతుంది, ఏ డూప్లికేట్ వాల్యూస్ అంటే 2 or more టైమ్స్ వచ్చింది, 1 కన్నా ఎక్కువ టైమ్స్ వస్తే దాన్ని డూప్లికేట్ వాల్యూస్ అంటాం అనమాట. సో డూప్లికేట్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈమెయిల్ కాలంలో తీసుకున్నామంటే ఈమెయిల్ కాలంలో ఇక్కడ రో 1లో రో 4లో ఉన్న డేటా అనేది
రిపీట్ అయింది. సో ఇది అనేది డూప్లికేట్ వాల్యూ. ఈ డూప్లికేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్వెరీ యూజ్ చేస్తాం అనమాట. ఈ క్వెరీ యూజ్ చేసినామంటే ఆ డూప్లికేట్ వాల్యూ ఏది అని ఫైండ్ అవుట్ అవుతుంది. డేటా ఇన్వాలిడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ కాలంలో తీసుకున్నామంటే ఇక్కడ ఏజ్ కాలంలో తీసుకున్నామంటే 25 అనేది వ్యాలిడ్, నల్ అంటే ఏదో ఎంటీ వాల్యూ, అండ్ 30 అనేది కూడా వ్యాలిడ్, 25 అనేది కూడా వ్యాలిడ్, బట్ -5 అనేది ఇన్వాలిడ్. సో ఇలాంటి ఇన్వాలిడ్ వాల్యూస్ని అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అంటాం అనమాట. సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్వెరీ రన్ చేసినామంటే, అంటే గ్రూప్ బై కాలం పర్ఫామ్ చేసినామంటే ఆ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ని రిజల్ట్స్లో డిస్ప్లే అవుతుంది. సో ఆ రిజల్ట్స్లో ఉన్న వాల్యూని అబ్జర్వ్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఫైనలీ దిస్ ఈస్ హౌ డేటా క్వాలిటీ చెక్స్ పర్ఫామ్ ఇన్ SQL based on these queries. Thanks for watching.